గెలుపు అనేది ఎవరి సొత్తు కాదు. కష్టపడే తత్వం ఉంటే తోపుడు బండి మీద ఉన్నవాడు కూడా విజేతగా నిలబడగలడని నిరూపించాడో యువకుడు. చేతుల నిండా నిప్పుల వేడి, గుండె నిండా గెలిచే తెగువ, ఇవే అతనికి తోడుగా నిలిచాయి. పగలంతా జిలేబీ బండి వద్ద కస్టమర్ల ఆర్డర్లు పూర్తి చేస్తూ, రాత్రైతే రీసెర్చ్ పేపర్లు చదువుతూ లక్ష్యం వైపు అడుగులు వేశాడు. శ్రామికులు ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక ఇబ్బందులను తన పరిశోధనాంశంగా మార్చుకొని లోతైన అధ్యయనం చేశాడు. అతని శ్రమకు పట్టుదలకు దక్కిన గుర్తింపే ఈ డాక్టరేట్. అసలు ఆ జిలేబీ బండి వెనుకున్న విజయాలు ఏంటి, ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తోపుడు బండిపై వ్యాపారం చేసే కష్టం విలువేంటో ఈ యువకుడికి తెలుసు. అందుకే శ్రామికుడి శ్రమకు తగిన గౌరవం దక్కేలా చెయ్యాలని భావించాడు. వారి కష్టాలు కన్నీళ్లపైనే పరిశోధన చేశాడు. కార్మిక చట్టాల అమలు, ప్రభుత్వ పథకాల వినియోగం వంటి అంశాలపై అధ్యయనం చేశాడు. వాటి ఫలితాలే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా స్వీకరించేలా చేశాయి. నిన్నటి వరకు జిలేబీ బండి వ్యాపారిగా తెలిసిన వ్యక్తి ఇప్పుడు పేరు ముందు డాక్టర్ అని గౌరవ మర్యాద అందుకుంటున్నాడు. ఆ కథేంటో, ఎక్కడ జరిగిందో చూద్దాం పదండి. తోపుడు బండిపై జిలేబీలు తయారు చేసి అమ్ముతున్న ఇతడి పేరు కుమార్. గుంటూరు స్వస్థలం. ఆయన వృత్తి చూసి ఎవరైనా ఏ 10వ తరగతో ఇంటరో చదివారని అనుకుంటారు. కాని ఈయన ఇటీవలే నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. చదువుపై ఉన్న మక్కువతో పాటు చేసే వృత్తిపై ఉన్న గౌరవం వల్లే ఈ ఘనత సాధించాడు. ఇంటర్ చదివే రోజుల్లోనే కుమార్ కాలేజీ అవగానే ఓ జిలేబీ బండి దగ్గర పనికి వెళ్లేవాడు. అక్కడ జిలేబీలు, మాల్పూరి తయారు నేర్చుకున్న తర్వాత తానే సొంతంగా బండి పెట్టాడు. అలాగని చదువు ఆపేయలేదు. పగలు కాలేజీ, సాయంత్రం వ్యాపారం, ఇలా రెండింటినీ కొనసాగించాడు. 2012లో సోషల్ వర్క్లో పీజీ పూర్తి చేశాడు. సామాజిక సేవా రంగంపై ఉన్న ఆసక్తి కుమార్ను ఆ కోర్సును చేసేలా చేసింది. పిహెచ్డీ అంటే ఒక డాక్టర్ అనేది గౌరవం ఉండిద్ది. అంటే రోడ్డు మీద పనిచేసి స్ట్రీట్ వెండర్కి అవకాశం ఉండిద్ది అని ఆలోచించేవాడిని, కానీ అంత అనుకోలేదు. ఇప్పుడు ఇంత దూరం వస్తానని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ప్రయత్నం నేను చేసుకుంటూ వచ్చాను. ఉపాధ్యాయులు కానీ, నేను చదువుకునేటప్పుడు డిగ్రీ అప్పుడు కానీ, పీజీ అప్పుడు కానీ, లేదా ఇప్పుడు యూనివర్సిటీలో మా ప్రొఫెసర్ త్రిమూర్తి సార్ గారు కానీ వాళ్ళంతా మాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. నాయుడు కాలేజ్ చదువుకునే ఇంటర్మీడియట్ మనకి ఇప్పుడు 4 కాలేజ్ అయిపోయింది కదా, నేను 4 బండికి వెళ్ళేవాడిని. అంటే నేను ఆ బండి పెట్టకముందే నేను లాజీ సెంటర్లో జిలేబీ బండి ఉంది, వారి దగ్గర పని నేర్చుకున్నాను. ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు సొంతంగా బండి పెట్టుకున్నాను అనమాట. బండి పెట్టుకుంటూనే ఇంటర్మీడియట్ పూర్తి చేసి తర్వాత డిగ్రీ పూర్తి అయ్యేటట్టు పీజీ రాయటం, పీజీ తర్వాత ఆర్సెట్ రాయటం, ఆర్సెట్ రాసి మన పీహెచ్డీ జాయిన్ అవ్వడం జరిగింది. వాస్తవంగా కుమార్కు అది చాలా పెద్ద చదువు, అంతటితో ఆపేయొచ్చు. కాని ఇంకా చదవాలని భావించాడు. 2016లో పీహెచ్డీ కోసం ప్రవేశ పరీక్ష రాసి అందులో అర్హత సాధించాడు. పరిశోధనాంశంగా ఏం తీసుకోవాలనే దానిపై ఆలోచించాడు. వీధి వ్యాపారుల సామాజిక ఆర్థిక పరిస్థితులు, వారి జీవనోపాధి, వృత్తి జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు, వారి సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై తన పరిశోధనల్లో విశ్లేషించాడు. నేను ఆర్సెట్ రాసిన తర్వాత మా గైడ్ కలిసినప్పుడు ఏది తీసుకుంటే బాగుంటుంది అంటే ఆయనకి చెప్పాను, సార్ నాది ఈ వర్క్ చేస్తుంటాను, దీని మీద అయితే బాగుంటుంది ఆలోచన అంటే ఆయన కొన్ని సజెషన్ చేశారు. ఈ టైటిల్ అయితే బాగుండిద్ది, ఇలా చేస్తే బాగుంటుంది అని మా త్రిమూర్తి గారు ఆయన సూచనలతోటి నేను ఆ టాపిక్ తీసుకోవడం జరిగింది. రెగ్యులర్గా నేను చేసేది ఆ వృత్తి కాబట్టి చాలా మంది పరిచయాలు ఉంటాయి. అయితే దీనికోసం కొంతమంది స్టడీ వర్క్ చేయాలి కాబట్టి కొన్ని ఏరియాలు తిరిగి వాళ్ళతో మాట్లాడి, అంటే నాకు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెబుతారు ఐడియా ఉండింది, కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవాలి కాబట్టి నేను ప్రత్యేకించి అవి రాసుకోవటం, క్వశ్చనీర్లో కానీ కొన్ని క్వశ్చన్స్ అడగటము, అంటే ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు, మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఎలాగా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. రోడ్డు పక్కన జిలేబీలు అమ్ముకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్న కుమార్ పట్టుదలతో శ్రమించి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. సమాజంలో ఎక్కడో ఉన్న అంశాలపై కాకుండా నిత్యం ఎదుర్కొంటున్న జీవితాలపైనే తాను పరిశోధనాంశంగా ఎంచుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిన వీధి వ్యాపారుల చట్టం సజావుగా అమలు కావటం లేదంటున్నాడు కుమార్. చట్టాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తే చాలా మందికి మేలు జరుగుతుందంటున్నాడు. తాను కూడా వీధి వ్యాపారుల చట్టం గురించి అవగాహన కల్పిస్తానని వివరించాడు. ప్రభుత్వాలు కూడా తనలాంటి వారికి ఆర్థికంగా అండగా నిలవాలని కోరుతున్నాడు. స్ట్రీట్ వెండర్స్ 2014లో యాక్ట్ వచ్చింది సార్. వీళ్ళకి సంబంధించిన హక్కులు కానీ అది చాలా మందికి ఎవరికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. రెండోది ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ లో ఎక్కువ మంది చదువుకోకుండా వాళ్ళ పిల్లల్ని కూడా మళ్ళీ అదే వృత్తిలో ఇస్తారు. వాళ్ళని చదివిపిస్తే బాగుండేది. అలాగే ఈ స్ట్రీట్ వెండర్స్ లో పనిచేసే వాళ్ళు కూడా బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తే, అంటే ముద్రా లోన్లు వచ్చాయి, చాలా మందికి ఇంప్లిమెంట్ కావట్లేదు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకులు కొంతమంది ఇచ్చినా కానీ వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోలేక కట్టకపోవడం కొద్ది ప్రాబ్లం ఉంది. కొంతమంది రెగ్యులర్ కొంతమంది కట్టే వాళ్ళు ఉన్నారు, అది కడుతున్నారు. అయితే వీళ్ళు కొద్దిగా అంటే ప్రభుత్వంతో మీద ఆధారపడకుండా వారి సొంతంగా ఉపాధి జీవనం సాగిస్తూ మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంటే ఇటువంటి వాళ్ళు కొద్దిగా గుర్తించి ఇక వాళ్ళకి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన అయితే వీళ్ళు స్టడీ చేయడం జరిగింది. కోవిడ్ కారణంగా కొన్నేళ్లు పరిశోధన ముందుకు సాగలేదని చెబుతున్న కుమార్, తల్లిదండ్రుల మరణం కూడా కోలుకోలేని దెబ్బతీసిందన్నాడు. ఈ కష్టాలన్నింటినీ అధిగమించి ఎట్టకేలకు పరిశోధన పూర్తి చేశానని వివరించాడు. సామాన్య నేపథ్యం నుంచి వచ్చి శ్రమనే నమ్ముకుని డాక్టరేట్ సాధించిన కుమార్ను వర్సిటీ అధ్యాపకులు, తోటి విద్యార్థులు, స్థానికులు అభినందించారు. స్ట్రీట్ వెండర్స్ అంటే కొద్దిగా చిన్న చూపు ఉంది. చాలా మంది వచ్చి అరే ఒరే అని కూడా మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. అంటే చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు. వీళ్ళని కూడా గుర్తిస్తే బాగుంటుందని ఒక ఆలోచన. కోవిడ్ కు ముందు మాత్రం ఓన్లీ ఈవినింగే బండి ఉండేది. కోవిడ్ తర్వాత మాత్రం టైమింగ్స్ చేంజ్ వల్ల మా ఫాదర్ ఎక్స్పైర్ అవటం, నేను ఆ డిస్ట్రెస్ లో ఉండి ఇబ్బంది ఉంటే నేను రెగ్యులర్ గా బండి ఉదయంపటి నుంచి అలవాటు చేసుకున్నా. నా దగ్గర కూడా ఒక 3 కుర్రోళ్ళు పనిచేస్తారు. నేను రెగ్యులర్ బండి దగ్గర పనిచేస్తాను. మార్నింగ్ టైంలో నేను యూనివర్సిటీకి వెళ్ళినా కానీ ప్రోగ్రామ్ సంబంధించిన వాళ్ళకి అప్పచెప్పి వెళ్తాను జరిగింది. ఖచ్చితంగా ఈ వెలుతైతే ఉంది. మా అమ్మగారికి అంటే మా నాన్నగారికి దీని మీద ఐడియా ఉంది. మా నాన్నగారికి కొద్దిగా హిందీ మీద కొద్దిగా ఆయన చదువుకుంది 8 కానీ ఆయనకి డాక్టర్ అంటే ఏంది తెలుసు, దాని గురించి చదువు గురించి ఏంది. ఆయన లేకపోవడం అనేది నాకు చాలా పెద్ద ఒక ఇదిగా ఉండేది. తర్వాత మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. రీసెంట్ గా ఒక 2-3 months అవుతుంది. కనీసం అవునా కానీ బాగుండేది. తనలాంటి వారికి మేలు చేసేలా ఓ ఎన్జీఓ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కుమార్ ఆలోచన. అందులో కూడా ఈ యువకుడు విజయం సాధించాలని కోరుకుందాం. తనకు అన్నం పెట్టినటువంటి వృత్తిపైనటువంటి మమకారం, గౌరవం కుమార్ను డాక్టరేట్ చదివే వైపుగా నడిపించింది. డిగ్నిటీ ఆఫ్ లేబర్కు కుమార్ లాంటి వారు ప్రతిగా చెప్పుకోవచ్చు. ఈ వృత్తిలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తాను డాక్టరేట్ పట్టాల రూపంలో తన అధ్యయనంలో అవన్నీ కూడా పొందుపరిచి ఈ వృత్తి పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని మరొకసారి చాటి చెప్పడం కాకుండా మరికొందరికి స్ఫూర్తిగా నిలిచడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ అలీతో పున్నచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.